హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. క్రిస్పీ ఆనియన్స్ అండి. ఒకసారి ఇలా చేసుకోండి. ఆనియన్స్ రింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో టీతో పాటు ఇలా బెస్ట్ స్నాక్స్ అంటే నాకు తెలిసినంతవరకు ఇదేనండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది. దేంట్లో తీసి పెట్టదండి టేస్ట్ అనేది. 2 ఆనియన్స్ అయితే మనం క్లీన్గా కడిగేసుకొని కట్ చేసుకొని ఇలా విడివిడిగా తీసుకోవాలండి. ఈ రింగ్స్ అయ్యి సపరేట్ చేసుకోవాలి. రింగ్స్ మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే మైదా పిండి వేసేసుకొని ఆనియన్స్లోనే మనం మొత్తం మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఎందుకంటే ఆనియన్స్ అనేది అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి కాబట్టి. తర్వాత ఒక కప్పు నిండా మైదా పిండి, ఒక హాఫ్ కప్పు బియ్య పిండి కూడా తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనము ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే బెటర్ అండి. తర్వాత కొంచెం సాల్ట్, కొద్దిగా కారం అండి. దాంట్లో మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. నేను మిరియాల పొడి వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. లాస్ట్న కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ మిక్సర్ తోటి మనం ఇలా మొత్తం ఉండలనే లేకుండా ఇలా క్లీన్గా కలుపుకోవాలండి. నీట్గా పిండి అనేది ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదండి. అలా కలిపేసుకున్న తర్వాత మనం అంతలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనం పెట్టేసుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దండి. మనం చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేవి వేసుకొని. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉంటాయి కదండి, పక్కన విడిగా పెట్టుకున్న ఆనియన్స్ కూడా మొత్తం మనం ఈ పిండిలో అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకున్న ప్రాబ్లం లేదండి. కాకపోతే ఏంటంటే పిండి అనేది ఈక్వల్గా మొత్తానికి సెట్ అవుతుంది కాబట్టి ఇలా మొత్తం అనేది ఆనియన్స్ రింగ్స్ అనేవి మొత్తం వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని బ్రెడ్ గ్రామ్స్లో అయితే ముంచేసేసి ఇలా ఈవెన్గా 2 సైడ్లు పెట్టేసి తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ అయితే మనం వీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఇలా వేసుకుంటూ ఇవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అండి. ఆ లోపల ఆనియన్స్ కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయండి. మీకు బ్రెడ్ గ్రామ్ గురించి ఏమైనా ఒక డౌట్స్ ఉంటే నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. కంపల్సరీగా నేను దాని గురించి వీడియో అయితే చేస్తానండి. ఇలా మొత్తం అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తినండి. వేడివేడిగా తింటే అంత టేస్ట్ అనిపించదు.